ఈరోజు ప్రజలు మిమ్మల్ని కూడా వాచ్ చేస్తున్నారు, కన్నేసి పెట్టారు. మీ ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు వస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్ బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్. మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మంత్రి, కేంద్ర మంత్రులు తప్పు చేస్తే నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి. రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే రాష్ట్రం, జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ వస్తాయి. ఏదైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ తప్పు చేస్తే అదే స్థాయిలో ప్రొజెక్షన్ వస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను కూడా అనునిత్యం పనిచేయడమే కాకుండా పార్టీ క్రమశిక్షణ కాపాడడానికి కూడా అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. చేసిన అభివృద్ధి చెప్దాం, తెచ్చిన మార్పు చెప్దాం, పడిన కష్టాన్ని వివరిద్దాం, దేనికోసం కష్టపడ్డామో ఇవన్నీ చెప్పిగానే మనం ముందుకు పోగలిగితే నాకు అనుమానం లేదు, రాబోయేది వన్ సైడ్ ఎలక్షన్స్ ఉంటాయి. 2024 అసెంబ్లీ కంటే మెరుగైన ఫలితాలు చూడబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. మళ్ళా అభ్యర్థుల ఎంపికలో మీరు తప్పు చేస్తామంటే మాత్రం కుదరదు. ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా నిష్ఠతో చేయాలి, మనసు పెట్టి చేయాలి, భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది అనుకుంటున్నాం ఏదో మేము అయిపోయాం, ఎమ్మెల్యే అయిపోయాం, మంత్రులు అయిపోయామని. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళలో మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి. మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి. వన్ టైం ఉండాలంటే ఒక ఆలోచన, శాశ్వతంగా ఉండాలంటే ఇంకొక ఆలోచన. శాశ్వతంగా ఉండాలంటే శ్రమ పడ్డాలి. ఏమైనా పర్వాలేదు, పార్టీ ఏమైనా పర్లేదు, పార్టీ మీద ఉంటే నేను గెలుస్తానంటే మాత్రం కుదరదు. ఈ విషయం మనందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇక్కడ పిలిచింది కూడా ఈరోజు నేను ఎంపీలని పిలిచాను, ఎమ్మెల్యేలని పిలిచాను, నేషనల్ పార్టీ ఎగ్జిక్యూటివ్స్ కానీ కార్యవర్గాన్ని అందరిని పిలిచాం, రాష్ట్ర పార్టీ కార్యవర్గాన్ని పిలిచాం. అందరం కూడా ఈ రోజు నుంచి మనస్పర్ధలు లేకుండా అందరం కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేసే పరిస్థితి రావాలి. అన్నింటికంటే ప్రజాహితమే ధ్యేయంగా మనం పనిచేస్తే ఈ సమస్యలు ఉండవు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలి. ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే కమిటీలతో కలిసి పనిచేయాలి. ఎంపీ పోయినప్పుడు నేను చూస్తున్న అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు నేను చెప్పినప్పుడే నువ్వు రావాలనడం, అదే మరి ఎమ్మెల్యేలంతా కూడా కార్యకర్త నా మాటలు వినకుండా, నా పర్మిషన్ లేకుండా చేయకూడదని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం. అంటే ఈయన పర్మిషన్ లేకపోతే మండల పార్టీ ప్రెసిడెంట్ పనిచేయకూడదు, క్లస్టర్ పనిచేయకూడదు, యూనిట్ పనిచేయకూడదు. ఒకవేళ ఎంపీ వచ్చినా అక్కడ ఎవరు ఈయన రిసీవ్ చేసుకోకూడదు ఆయన చెప్పే వరకు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ఉన్నతమైన సాంప్రదాయాలతో, ఒక మండల పార్టీ ఎన్నిక ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఆ మీటింగ్లో ఆయన ఉండడు. అందరినీ కూర్చొని సెలెక్ట్ చేసి ఎవరైతే మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆ పార్టీ అధ్యక్షుడితో ఆయన పనిచేయించుకోవాలంతే. అలాంటి సాంప్రదాయాలు ఉండే పార్టీ అందుకే ఈరోజు నిలబడింది. లేకపోతే ఇంకోటి కూడా చెప్తున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి,
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాతో ఉంటారనుకుంటారు. మీరు అధికారంలో ఉన్నంత వరకు ఉంటారు. టికెట్ ఇస్తే మీతో ఉంటారు. టికెట్ ఇవ్వని మరుక్షణం తెలుగుదేశం పార్టీతో ఉంటారు. ఆ జెండాకే పనిచేస్తారు. నేను చాలా ఎన్నికల్లో చూశా. నాట్ 1 or 2 ఎలక్షన్స్, 9 ఎన్నికల్లో చూశా. 45 ఏళ్లుగా చూస్తున్నా. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో కూడా మనం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి, ఓపికగా తీసుకోవాలి. ఇక్కడ కానీ జిల్లాల్లో కానీ మీరు ఇవన్నీ తీసుకుని ఎక్కడికక్కడ ఇవన్నీ పరిష్కారం చేయాలి. ఇంకొక పక్కన మనం పెట్టే కార్యక్రమాలన్నీ ఏదైనా చిన్న చిన్న సమస్యలుంటే దాన్ని ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలుగుతామో దానికి కూడా మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క నాయకుడిని ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మన వల్ల పార్టీ ప్రతిష్ట పెరగాలి. సీనియర్స్ కూడా కోరుతున్నా, ఈ పర్వాలేదు తర్వాత చూసుకుందాం, నా ఇష్ట ప్రకారం చేద్దామంటే మనం పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. చివరిగా చెప్తున్నా, పార్టీ గౌరవాన్ని పెంచేలా, ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా మీరందరూ కూడా పనిచేయాలి. పార్టీ శాశ్వతంగా ఉండాలి, అధికారంతోనే ఉండాలి. తెలుగుదేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళీ వైకుంఠపాళి అవుతే పైకెక్కడం దిగడం ఇదే సరిపోతుంది. నేను చూశాను. ఇదే కానీ 2014 నుంచి 19 వరకు కానీ కంటిన్యూ అయినట్టు 19, 24 కానీ ఉంటే ఆ రోజే పోలవరం పూర్తయ్యేది, అమరావతికి ఒక షేప్ వచ్చేది, రాష్ట్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. విభజన జరిగింది, తెలంగాణకు మనకు వనరులు చూసాం. ఆ రోజు 58% ఆంధ్రప్రదేశ్ జనాభా, 42% తెలంగాణ జనాభా. వాళ్ళ ఆదాయం 55%, మన ఆదాయం 45%. అక్కడి నుంచి మనం కష్టపడి 5 ఏళ్లలో చిన్న రాష్ట్రం, డెవలప్ అయిన రాష్ట్రం హైదరాబాద్ ఉంది, కానీ వాళ్ళకంటే 2% పెంచాం. మనం 47%కి వచ్చాం, వాళ్ళు 53%కి వచ్చారు. 5 ఏళ్ళు ఈ పాలనలో మీరు చూస్తే ఈరోజు వాళ్ళు 60%కి అయ్యారు, మనం 40%కి వచ్చాం. సో విభజన రోజు ఉండే దానికంటే 5% తగ్గించేశారు, వాళ్ళు 5% పెరిగారు. మనం ఉన్నప్పుడు ఆ గ్యాప్ని 2% పెంచి 6% చేస్తే ఇప్పుడు 20% అయిపోయింది. 20% వనరుల్లో వాళ్లకు మనకు వ్యత్యాసం ఉందంటే ఒక ప్రభుత్వం యొక్క పరిపాలన, ఆ ప్రభుత్వం యొక్క విధ్వంసం, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పదే పదే మీరు స్టడీ చేయాలి, మీరు అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా చాలా బిజీగా ఉంటాం, నేను కూడా బిజీనే. కానీ వీడికి వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడాలని ఆలోచించుకొని వచ్చా, కానీ మీరు అది కూడా ఆలోచించకుండా మాట్లాడతారు. అది ప్రమాదం. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. దృష్టి పెట్టండి, మీరు ఆలోచించండి. ఫైనల్గా ఒకటే చెప్తున్నా, ఈరోజు ప్రమాణ స్వీకరణ మీరు చూశారు. 2047కి తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలనేది మనందరి లక్ష్యం, మనందరి సంకల్పం. అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మళ్ళీ మళ్ళీ ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఎవరికి కొంతమంది అడుగుతున్నారు, నా పర్మిషన్ లేకుండా పదవులు ఇవ్వకూడదని కూడా ఇంకా అలాంటి ఆలోచనలు ఉన్నాయి పార్టీలో. ఎవ్వరి పర్మిషన్ ఉండదు. ఎవడు బాగా పనిచేస్తే వాడికే దండేస్తాం తప్ప ఎవరి పర్మిషన్ ఉండవు. పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్ళకు అండగా నిలబడడం, వాళ్ళతో కలిసి పనిచేయడం మీ బాధ్యత, మనందరి బాధ్యత, నా బాధ్యత కూడా. ఇంకా విధానాన్ని రూపకల్పన చేసుకుందాం.
ఏ విధంగా అవార్డు వాళ్ళని గుర్తించాలో చేద్దాం. మీ గౌరవం పెరగాలంటే మీ నియోజకవర్గం బలంగా ఉండాలి. మీ నియోజకవర్గం బలహీనపడి మీరు బలపడాలంటే, మీ గౌరవం పెరగాలంటే పెరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను బ్లంట్గానే చెప్తున్నా. ఈరోజు ఏమనుకోవద్దండి, మనసిప్పి మాట్లాడాలి. మనసిప్పి మాట్లాడకపోతే మీరు ఏమనుకుంటారంటే, ఎవరైనా పని చేయకపోయినా నాకు గౌరవం ఇవ్వమంటారు, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను నాకు గౌరవం ఇవ్వమంటారు. కావాలంటే మా ఇంటి పిలిచి ఒక కాఫీ ఇస్తాను, కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది. నేను వెరీ క్లియర్. నా ఫ్రెండ్ అయినా లేకుండా నా ఇంట్లో దగ్గరగా ఉన్న రేపు ఎవరైనా సరే వేదిక పైన ఉండేవాళ్ళు కానీ కింద ఉండేవాళ్ళు కానీ అందరికీ ఒకటే రూల్ వర్తిస్తుంది. సమర్థత, పార్టీకి లాయల్టీ, రాష్ట్రానికి ఉపయోగపడే నాయకత్వానికి నేను అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ చూశాను, చాలా సంతోషం. నేను చాలామందికి పదవులు ఇచ్చినప్పుడు కొంతమంది చూడకుండా కూడా ఒకసారి పిలిచి రాష్ట్రం అంతా ఎతికాను. ఒకరోజు ఒక 6 గంటలు ఎమ్మెల్యే సీటుకు ఎంపీ సీటుకి ఇంత ఎక్సర్సైజ్ చేయలే. ఒక పాలిట్ బ్యూరో